యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది జారీ చేస్తుంది. 2009లో మొదలైతే 2016లో ఈ ఆధార్ యాక్ట్ అని తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న 145 కోట్ల మందికి ఈరోజు ఒక కార్డు ఒకటి ఉంటుందన్నమాట. అదే ఆధార్ కార్డు. ఆధార్ కార్డు తెలియని వాళ్ళు ఉండరు. చిన్నపిల్లల నుంచి మొదలైపోతుంది ఆధార్ కార్డు. ఆధార్ నెంబర్ అని ఒక అద్భుతంగా నెంబర్ మనం 16 డిజిట్ తీసుకొస్తూ ఉంటాం అనమాట. ఈ ఆధారు అందులో ఏముంటుందండి, మేరా ఆధార్ మేరీ పెహచాన్ అని ఒక అద్భుతంగా ఉంటుంది. నా ఆధార్ నా గుర్తింపు అంటూ ఒక కొటేషన్ కూడా, ఒక క్యాప్షన్ కూడా ఉంటుంది అనమాట. ఈ ఆధార్ అనేది ఏదో మనం మామూలుగా చూస్తాం, ప్రపంచం దీన్ని అత్యున్నతమైన కార్డుగా, ఒక టెక్నాలజికల్గా అద్భుతమైన ఇన్నోవేటివ్గా చూస్తుంది అనమాట. ఈరోజు బ్రిటిష్, మీరు అడిగినట్టు బ్రిటిష్ అంటే భారతదేశాన్ని ఈ ప్లాసీ వార్ తర్వాత ముఖ్యంగా 1757 నుండి 1947 వరకే సుమారు 200 సంవత్సరాలు పూర్తిగా భారతాన్ని పరిపాలించింది. ఆ పరిపాలించేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు అనేవారు అనమాట, వీఆర్ ఫర్ ది రూలింగ్ ఇండియా అనమాట. మేము భారతదేశాన్ని పరిపాలించకుండా ఉంటే మీరు పరిపాలింపజేసుకోవడానికి మీరు ఉన్నారు, వీఆర్ ది రూలింగ్ పీపుల్ అని మనల్ని ఏడిపించేవాళ్ళు అనమాట. ఈరోజు ఆ గ్రేట్ బ్రిటన్, ద గ్రేట్ బ్రిటన్, నిజంగా గ్రేట్ బ్రిటన్ ఏమంటుందంటే, మీ ఆధార్ని మీది ఆధార్ అడుగుజాడల్లో వెళ్తూ మేము బ్రిట్ కార్డ్ అంటే బ్రిటన్ కార్డ్ అనేది ఒకటి తీసుకొస్తాం మా సిటిజన్స్కి, మా యొక్క పౌరులకంటే బ్రిట్ కార్డు తీసుకొస్తాం.